వెల్కమ్ టు రియల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సర్వాయి పాపన్న విగ్రహ స్థాపనలో సీఎం రేవంత్ శంకుస్థాపన. అమరవీరుల స్తూపం పక్కన పాపన్న విగ్రహం నిర్మాణం ప్రారంభం. తెలంగాణ వీరుడికి సీఎం రేవంత్ ఘన నివాళి. రామంతాపూర్ ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన మంత్రి. క్షతగాత్రుల ఆరోగ్యంపై వైద్యులతో సమీక్ష చేసిన శ్రీధర్ బాబు. రామంతాపూర్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ. తాడిపత్రిలా తేల్చుకుందామంటూ కేతిరెడ్డికి జేసీ సవాల్. పోలీసులు లా అండ్ ఆర్డర్ కాపాడుకున్నారని సమర్థించిన జేసీ. కేతిరెడ్డి ఆరోపణలు ఆధారం లేవని ఫైర్ చేసిన జేసీ ప్రభాకర్. అమరావతి మునిగిపోతుందన్న విష ప్రచారంపై ఉమా తీవ్ర విమర్శలు. శ్రీశక్తి పథకాలతో జగన్ అసహనం మొదలైందని ఉమా వ్యాఖ్యలు. అమరావతిపై సత్య ప్రచారం చేస్తే ప్రజలు క్షమించారని హెచ్చరిక. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ లో సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ సెక్రటేరియట్ ఎదుట ఉన్న ప్రాంగణంలో సర్వాయి పాపన్న విగ్రహ స్థాపనకు శంకుస్థాపన చేశారు. అమరవీరుల స్తూపం పక్కన ఈ విగ్రహం నిర్మాణం జరగనుంది. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. సర్దార్ పాపన్న త్యాగాలను స్మరించుకోవడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమని సీఎం అన్నారు. పాపన్న విగ్రహం ఏర్పాటుతో భవిష్యత్ తరాలకు స్ఫూర్తి లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రామంతాపూర్ లో కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా జరిగిన దుర్ఘటనపై రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు విచారం వ్యక్తం చేశారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయపడిన వారిని ప్రత్యక్షంగా పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో మాట్లాడి తగిన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ దుర్ఘటనలో గాయపడిన కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు ఆర్థిక సహాయం, అవసరమైన వైద్య సదుపాయాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ప్రజల ప్రాణ రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. విషాద ఘటన జరిగింది నిన్న రామంతపూర్ గోకుల్ నగర్లో. నిన్న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంలో భక్తులు, అక్కడ ఉన్న యువమిత్రులు గోకుల్ నగర్ పరిసరాల ప్రాంతాలకు సంబంధించి శోభయాత్ర నిర్వహిస్తూ ఉన్న సందర్భంలో ఈ దుర్ఘటన జరగడం చాలా బాధాకరం, దురదృష్టకరం. సంఘటనకు సంబంధించి మరి కలెక్టర్ గారు, అక్కడ ఉన్న అధికారులు ప్రాథమిక సమాచారం మేరకు 5 చనిపోవటం, మరో 3 వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆ 3 కూడా స్థిరంగా ఉన్నారని కలెక్టర్ గారు, అదేవిధంగా డిఎంఏ గారు కూడా రావటం జరిగింది. మేము సూపర్వైజ్ చేస్తూ ఉన్నారు. ఆ ఆసుపత్రిలో ఒకరు అపోలోలో ఉన్నారు. అక్కడ మిగతా దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో వారు చేరటం జరిగింది. తాడిపత్రి రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశంలో కేతిరెడ్డిపై సవాల్ విసిరారు. తాడిపత్రికి రా తేల్చుకుందామంటూ ఆయన ఛాలెంజ్ చేశారు.
పోలీసులు తమ విధులు నిర్వర్తిస్తున్నప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కోర్టుల ఆదేశాలు ఉన్నప్పటికీ లా అండ్ ఆర్డర్ కాపాడడం ముఖ్యమని స్పష్టం చేశారు. గతంలోనూ పోలీసులు అడ్డుకున్నా మేం తాడిపత్రి వచ్చిన సందర్భాలు ఉన్నాయని జేసీ గుర్తు చేశారు. కేతిరెడ్డి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే తీర్పు ఇస్తారని, ఎవరి బలమేంటో తాడిపత్రి నేలలో తేలుతుందని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో తాడిపత్రి రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. అమరావతి ఊరి పిలుచుకురాండి అని వచ్చింది. చూస్తారా, అమరావతిది హైకోర్టు. ఏమి ఆర్డర్ వస్తే తీసుకుపోయి ఎస్పీ గారికి ఇచ్చిన ఎల్లో లైన్లో మేసినాం చూడు. ఏమొచ్చింది ఆ పొద్దు? మరి ఆ పొద్దు పంపినదే పోలీసు వాళ్ళు. అంటే మీ కనసందర్లో మెలిగినారా పోలీసు వాళ్ళ? ఇవన్నీ ఆర్డర్లే. లాస్ట్కి ఆడిపోయినాము. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పోయినాం. సుప్రీంకోర్టుకి పోతే ఏమనింది? గో బ్యాక్ టు హైకోర్ట్, గో బ్యాక్ టు హైకోర్ట్. ఆడ మళ్ళీ పర్మిషన్ తీసుకోండి అన్నారు. మరి ఆ పొద్దు పోలీసులు మీ చెప్పు చేతుల్లో ఉన్నారా పోలీసు వాళ్ళు? ఏమే ఎక్కడికి పోయినాం? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోతే ఆ అమ్మ ఎస్పీకి రాస్తుంది, ఆయన ఇదేదో చూసి సెటిల్ చేసి ఆ అబ్బాయిని ఇంటికి పంపిండని. నువ్వు ఇప్పుడు ఎన్నిసార్లు పోయినావు కోర్టుకి? కోర్టు మాకు రిలీఫ్ ఇచ్చింది. లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది. కోర్టులో రిలీఫ్ ఇచ్చినా, కోర్టులో అన్ని ఆర్డర్లు ఇచ్చినా లా అండ్ ఆర్డర్ అంటారు. ఈ పొద్దు లా అండ్ ఆర్డర్ నీకును తాడిపత్రి ప్రజలకి. లాస్ట్కి ఆడోళ్ళు కూడా నిన్ను వదిలిపెట్టలేదు. ఎన్ని చూపివంటే ఆర్డర్లు, కోటాడర్లు అన్ని కోటాడర్లే. తప్పే చెప్పండి. ములుగు, మహబూబాబాద్ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీనిపై మంత్రి సీతక్క స్పందిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు, వంకల ప్రవాహం అధికంగా ఉంటే బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. సహాయక చర్యల కోసం ప్రత్యేక ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు విపత్తు నిర్వహణ సిబ్బంది సమన్వయంతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆదేశించారు. వర్షాల తీవ్రత కారణంగా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని పిలుపునిచ్చారు. వర్షాల బీభత్సం వల్ల ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజల రక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి స్పష్టం చేశారు. నమస్కారాలు. ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షము మంగపేట, ఇటు నాగారం అటువైపు ఇప్పటికే కురుస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మరి నియోజకవర్గంలో ప్రజలు కానీ, అటు మహబూబాద్ కానీ, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు భారీ వర్షాలు ఎక్కడున్నా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు కూడా స్వీయ నియంత్రణ పాటించాలి. వాళ్ళకు వాళ్ళు తగు జాగ్రత్తలు కూడా తీసుకొని తడిసిన ఇళ్లలో ఉండకుండా, అదేవిధంగా వాగులు, వంకులు ప్రవహిస్తూ ఉంటే చేపల వేటకు కానీ, ఏదైనా పని కోసం కానీ బయటికి వెళ్లకుండా ఈరోజు మొత్తం కూడా ఇళ్లలోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా ములుగులో మాత్రం ఇప్పటికే ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీ ఒకటి మన మండలానికి ఒకటి వేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా అప్రమత్తంగా ఉంటున్నారు. ఈ రోజు కూడా అందరూ ఆ డ్యూటీలో ఉండి మరి ఇప్పటికే మన మంగపేట కానీ, ఎటు నాగారం, తాడువాయి అటంతా కూడా భారీ వర్షాలు కురిసినట్టుగా సమాచారం ఉంది. అక్కడ ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించండి. ఎవరెవరికైతే ఎక్కడెక్కడైతే డ్యూటీలు వేసినామో ఆ డ్యూటీలోనే ఉండి మరి ప్రజలకే ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశిస్తా ఉన్నాం. ప్రజలకు కూడా విజ్ఞప్తి, మరి ఎప్పుడు ఏ రూపంలో వర్షం అనేది బీభత్సాన్ని సృష్టిస్తుందో తెలియదు కాబట్టి అందరూ కూడా సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని, వాగులు, వంకలు దాటొద్దని, చెరువుల కాడికి చేపల వేటకు కూడా వెళ్ళవద్దని, చెరువుల కింద ఉన్నటువంటి ఊర్లను కూడా మరి అప్రమత్తం చేయాలని అధికారులకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరూ జాగ్రత్తగా ఉండాలి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా తాను వెళ్లడాన్ని పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. అంతా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్టే జరుగుతోందని విమర్శించారు. తాను ఎప్పుడు తాడిపత్రిలో రావాలో కూడా జేసీకి అడగాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. పోలీసు వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసులకు అంతలా రాజకీయ ఆధీనత ఉండటం సరికాదని అన్నారు. ప్రజలు చూస్తూ ఉన్నారని, ఈ అన్యాయం ఎప్పటికీ నిలవదని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో తాడిపత్రి రాజకీయ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనే దానికి కూడా దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ ఉండేటువంటి ఫోర్స్ లేకపోతే బయట నుండి తెప్పించుకోమని
ఆర్డర్స్ కూడా ఉన్నాయి. అది కూడా బేఖాతరు చేయాలి. నేనైతే ఒకటి ఏం చెప్తున్నా అంటే, మీరందరూ డిపార్ట్మెంట్ అంతా, నేను ఒకటే వస్తా, ప్రభాకర్ రెడ్డిని అడుగుతా, ఆయన్ని అడుగుతా, నాయన నేను ఎప్పుడు రావాలో తాడిపత్రికి మీరే చెప్పండి. పోలీస్ అధికారులు కూడా నిర్వీర్యం అయిపోయినారు. ఇక్కడ పోలీస్ అనే వ్యవస్థ మా మీద తప్ప జూలం చూపించేదానికి కానీ, అక్రమ కేసులు పెట్టేదానికి కానీ మీరు ఏది చెప్తే అది జరిగే పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో. మా లీడరే చెప్తాడు, పోలీస్ అధికారులతో నేనే అవసరం చేయమని మున్సిపల్ ఎలక్షన్ జరిపిన. నేను ఎప్పుడు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చి పోతానే, కాన్ఫరెన్స్లో తిరుగుతానే, ఎప్పుడు నేను అడ్డపడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. ఆ రోజు నేను కూడా ఇతని మాత్రం ఆలోచన చేసి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. ఆ రోజు అక్కడుండే కాన్ఫరెన్స్లో ఎప్పుడు కూడా నేను జేసీ కుటుంబం చేస్తున్నటువంటి అరాచకాలు కానీ, ఈరోజు పోలీస్ వ్యవస్థ చేస్తున్న వ్యవస్థ కానీ గతంలో లేదు. పంటలలో పురుగు ఏ విధంగా పడితే దాన్ని నిర్మూలించుతారో ఆ విధంగా ఎవరన్నా అసాంఘిక శక్తులు ఉంటే ఆ విధంగా నిర్మూలించుతారని చెప్పినాను తప్ప నేను ఫ్యాక్షన్ చేస్తా అని చెప్పలే. చేస్తా అని చెప్పింటే నేను చేసిందును. నాకు ఈ వ్యవస్థ అంతా ఏం కాదు. రాష్ట్రంలో భూముల వ్యవహారంపై రాజకీయ వాదోపవాదాలు మళ్లీ చెలరేగాయి. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎక్కడైనా ఎకరం భూమి కేవలం 99 పైసలకే ఇస్తామని ఎగతాళి చేశారు. అయితే దానికి ఒకే ఒక్క షరతు ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు లేదా మంత్రి నారా లోకేష్ బినామీలు అయితేనే భూములు ఆ రేటుకు దొరుకుతాయని విమర్శించారు. ప్రజల కష్టార్జిత సంపదను కూటమి ప్రభుత్వం అనుచరులకు పంచిపెడుతోందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం పేదల కోసం కాదని, తమ వర్గానికి మేలు చేసే విధానాలను అమలు చేస్తోందని మండిపడ్డారు. భవిష్యత్తులో ప్రజలు దీనికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ పక్కన కావాలా, లేదంటే మీరు అన్నట్టుగా కర్నూలు ఓర్వకల్లు పక్కన కావాలా, ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ పక్కన, మీకు ఎక్కడ ఏ భూమి కావాలన్నా కేవలం 99 పైసలే. కేవలం 99 పైసలు మాత్రమే. అది 1 ఎకరం కావాలన్నా, 10 ఎకరాలు కావాలన్నా, 50 ఎకరాలు కావాలన్నా, 100 ఎకరాలు కావాలన్నా కేవలం 99 పైసలే. కాకపోతే అందరికీ దొరకదండి ఇది అవకాశం. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండాలి. ఏంటి అంటే ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కి బినామీలో బంధువర్గమో అయితేనే ఎలిజిబిలిటీ. వాళ్ళకి బస్టాండ్ కావాలన్నా, రైల్వే స్టేషన్ పక్కన కావాలన్నా, ఎయిర్పోర్ట్ పక్కన కావాలన్నా, అట్లా బస్టాండ్ స్థలమే కావాలన్నా, ఎక్కడ కావాలన్నా 99 పైసలకే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లో మొత్తంలో ఎక్కడ కావాలన్నా కూడా ఇస్తాం. దీనికి సంబంధించి జీవో ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఎంత భూమి అయినా 99 పైసలే. జీవో నెంబర్ 32, జీవో ఎంఎస్ నెంబర్ 32, 16/8/2025. నామినల్ ప్రైస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ 99 పైసా. 99 పైసలు నామినల్ రేట్. 99 పైసలకు ఇచ్చేటట్టు మొత్తం భూమి, అది ఎకరం కాదు, ఎంటైర్ ల్యాండ్. మీకు 10 ఎకరాలు కేటాయిస్తే 10 ఎకరాలకి 99 పైసలే, 100 ఎకరాలు కేటాయించిన 100 ఎకరాలు 99 పైసలే. సో దాంట్లో ప్రత్యేకంగా ఒక దీనికి సంబంధించి ఒక పాలసీని తీసుకొని వచ్చారు. దాని పేరే లిఫ్ట్. అంటే భూముల్ని లిఫ్ట్ చేసే స్కీమ్, భూముల్ని ఎత్తేసే కార్యక్రమం. దాని పేరే లిఫ్ట్, ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్. లిఫ్ట్ పేరుతో ప్రత్యేక పాలసీని తీసుకొని వచ్చి ఊరు పేరు లేనటువంటి వరుస కంపెనీలాగా ఎట్లా ఉన్నాయో అలాంటి కంపెనీలకి 99 పైసలకి దోచిపెట్టడం కోసం కొత్తగా ఫార్చ్యూన్ 500 యూరప్ అనేది చెప్పి దాంట్లో ఉన్నటువంటి కంపెనీలకు 500 కంపెనీల్లో ఉంటే ఇస్తామని చెప్పారు. దాంట్లో అసలు 500 కంపెనీలు ఐటీకి సంబంధం లేని కంపెనీలు చాలా ఉన్నాయి, నాన్ ఐటీ సెక్టార్ కంపెనీలు లైక్ రియల్ ఎస్టేట్ ఇవన్నీ. సో దాంట్లో సింగపూర్, స్విట్జర్లాండ్ కి సంబంధించినటువంటి 36 కంపెనీలు ఏదైతే ఉన్నాయి దాంట్లో. అంటే ఎలా వాళ్ళు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కదా. మొన్నటికి మనం చూస్తే ఏఎన్ఎస్ఆర్ అని చెప్పి బెంగళూరుకు సంబంధించినటువంటి ఏదైతే ఒక సంస్థకి 10 ఎకరాలు విశాఖపట్నం మధురవాడలో మధురవాడ ఐటీ హిల్స్ నెంబర్ 3లో 2.5 ఎకరాలు, నెంబర్ 4లో 7.29 ఎకరాలు, మొత్తంగా 10 ఎకరాల 29 సెంట్లు. 10 ఎకరాల 29 సెంట్లు కేవలం 99%. ఎంటైర్ ల్యాండ్ ఆఫ్ 10 ఎకరాస్, దాదాపు ఎకరం 100 కోట్ల పైన ఉంటుంది అక్కడ. ఏఎన్ఎస్ఆర్ అనే సంస్థకి అప్పచెప్పారు. అలానే చూస్తే కపిల్ చిట్ ఫండ్స్ వాళ్ళకి ఇదైతే ఎకరం 1.5 ఇచ్చారు. బట్ కపిల్ చిట్ ఫండ్స్ అనే వాళ్ళు వచ్చి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కడతారంట అక్కడ. దానికి అక్కడ 50 నుంచి 60 కోట్లు ల్యాండ్ వాల్యూ ఉంటే, 50 నుంచి 60 కోట్లు కాదు, దాదాపు 70 నుంచి 100 కోట్లు ఉంది. అట్లానే సత్వ రియల్ ఎస్టేట్. సో వీళ్ళ ఇష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల్ని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ బినామీ కంపెనీలకి దోచిపెట్టి రాష్ట్ర సంపదని దోచేసుకుంటున్నారనడానికి, వేల కోట్ల రూపాయల సంపదను
సో ఎన్ని వేల కోట్ల రూపాయల విలువైన సంపదను దోచుకుంటా ఉన్నారనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇలా దోపిడీకి అడ్డుకట్ట వేయకపోతే ఇప్పుడు ప్రభుత్వ భూములని రేపొద్దున మన ప్రైవేటు భూములను కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి మన భూములను కూడా లాక్కునేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. కొత్త పాలసీ అది లిఫ్ట్ అయితే ఇది ఇంకో లిఫ్ట్కే లిఫ్ట్ అని ఇంకో పథకం పెట్టి మన ప్రైవేటు భూములను కూడా మొత్తం దోచేసినా కూడా మనం ఆశ్చర్యపడాల్సినటువంటి పని లేదనేది క్లియర్గా కనపడతా ఉంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎమ్మెల్యే మిథున్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నేతలు కలిసి పరామర్శించారు. మిథున్ రెడ్డి ఆరోగ్యంగా బలంగా ఉన్నారని తెలిపారు. గతంలోనూ ఆయనపై తప్పుడు కేసులు నమోదు చేసి ఇబ్బంది పెట్టారని విమర్శించారు. కోర్టు ఉత్తర్వులను పోలీసులు పట్టించుకోవడం లేదని, అందుకే కంటెంట్ పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. ఒక ప్రజాప్రతినిధిని తన గ్రామానికి వెళ్లకుండా అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. రాజకీయ పరిస్థితులను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించారు. మిథున్ రెడ్డికి పార్టీ అండగా ఉంటుందని, అన్యాయంపై పోరాటం కొనసాగిస్తామని వైసీపీ నాయకులు స్పష్టం చేశారు. వెహికల్స్ లో వెళ్ళండి, అక్కడ ఇనఫ్ సెక్యూరిటీ ఇవ్వండి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా చూడండి అని చెప్పేసి పోలీసులకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ దాని మీద పోలీసులు స్పందించకపోవడం, దాని మీద రియాక్ట్ కాకపోవడంతో మళ్ళీ కంటెంప్ట్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. కంటెంప్ట్ కూడా గౌరవ హైకోర్టు వాళ్లకు ఇది చాలా తప్పు. డెమోక్రటిక్ నేషన్లో, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు ప్రతి పౌరుడికి కూడా వాళ్ళ ఊరికి వెళ్ళడానికి, దట్టు ఒక ఎక్స్ఎమ్మెల్యేని ఊరికి వెళ్లకుండా నిర్బంధించడం తప్పు అని చెప్పేసి 3 రోజుల కింద కంటెంప్ట్ మీద మళ్ళీ వాళ్ళను మందలిస్తూ ఆర్డర్ ఫ్రేమ్ చేసి ఈరోజు 10 నుంచి 11 లోపల మామూలుగా పెద్దారెడ్డి గారికి గతంలో ఇచ్చిన ఆర్డర్లో మీరు ఎప్పుడు వెళ్తే అప్పుడు ఎస్పీకి చెప్పమని చెప్పడం జరిగింది. ఎస్పీకి పర్మిషన్ లెటర్ పెట్టినప్పుడు ఎస్పీ గారు ఇచ్చేది ఏంటంటే, వైజాగ్లో నరేంద్ర మోడీ వస్తున్నాడు కాబట్టి తాడిపత్రిలో సెక్యూరిటీ ఇవ్వలేమన్నారు. కడపలో మహనాడు జరుగుతోంది కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ ఇవ్వలేమన్నారు. సో ఇట్స్ వెరీ షేమ్. ఎక్కడో మోడీది జరుగుతుంటే 1000 కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న దానికి తాడిపత్రిలో సెక్యూరిటీ ఇవ్వలేకపోవడం అనేది. సో వీటన్నింటినీ కోర్టు చేసి హైకోర్టుకు తెలియజేస్తే హైకోర్టు విత్ డేట్ అండ్ టైం ఇచ్చింది. 18వ తేదీ 10 గంటల నుంచి 11 మధ్యలో మీరు వెళ్ళండి అని చెప్పేసి వెళ్తే దాన్ని కూడా నిర్బంధించి వెళ్ళకుండా చేయడం నిజంగా వీళ్ళు ఎవరికి భయపడతారో నాకు అర్థం కావటం లేదు. వీళ్ళు రేపొద్దున ఎన్ని ఏళ్ళ ఉద్యోగాల్లో ఈ విధంగా ఉంటారో నాకు తెలుసు. ఆల్ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్స్. మీ భవిష్యత్తుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఆడుతున్న దాంట్లో మీరు బలైపోతున్నారు. సో కోర్టు డైరెక్షన్ ఇచ్చిన వీళ్ళు స్పందించకపోవడం, కంటెంప్ట్ మీద కూడా స్పందించకపోవడం దురదృష్టకరం. డెఫినెట్గా మా చిన్నాన్న అక్కడే వెయిట్ చేస్తున్నారు, పెద్దారెడ్డి చిన్నాన్న. వాళ్ళు ఏదో మూవ్ చేశాము ఇది అని చెప్పేసి డెఫినెట్గా ఏదేమైనప్పటికీ కానీ లా ప్రకారం, చట్ట ప్రకారం ఏం చేయాలో అవన్నీ కూడా మేము చేస్తాం. మళ్ళీ కూడా దీనికి అప్పీల్ చేస్తాం. మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇంతకుముందే పోయినసారి 14 to 19 మధ్య కూడా ఒకసారి ఇలాగే తిరుపతిలో ఎయిర్పోర్ట్లో ఒక తప్పుడు కేసులో కూడా ఆయన ఇదే విధంగా సెంట్రల్ ప్రిజన్కి పంపించినారు. ఆ రోజు కూడా ఇలాగే ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు చూడడం జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ జిల్లాలో పొలిటికల్గా వీళ్ళను, చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళను ఎదుర్కొంటున్న కుటుంబంలో పెద్దిరెడ్డి గారి కుటుంబం ఒకటి కాబట్టి వాళ్ళను మానసికంగా ఇబ్బంది పరచాలి అనే ఒక ఆలోచనతో గతంలో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఆయన ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి ఒక లేని స్కామ్ను తీసుకొని వచ్చి మిథున్ రెడ్డి గారి మీద నిరాధారంగా జైల్లో ఉంచడం జరిగింది. పులివెందల్లో మొన్న ఎలక్షన్లలో, జెడ్పీటీసీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ వీళ్ళు ప్రజాస్వామ్యంగా ఏ విధంగా జరిగిందని అంటున్నారో, ఈరోజు మిథున్ రెడ్డి కేసులో కూడా, మద్యం కేసులో కూడా అదేవిధంగా ముడుపులు అని చెప్పేసి అప్రజాస్వామికంగా జైల్లో నిర్బంధించడం జరిగింది. మాజీ మంత్రి దేవినేని ఉమా రాష్ట్ర రాజకీయాలపై విమర్శలు గుప్పించారు. శ్రీశక్తి పథకాల అమలుతో జగన్ అసహనం మొదలైందని ఆరోపించారు.
అందుకే అమరావతి మునిగిపోతుందనే విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల భవిష్యత్తుతో ఆటలాడుతున్న జగన్ను ప్రజలు క్షమించరని తెలిపారు. అమరావతిపై అసత్య ప్రచారాలు చేస్తే ప్రజలు హర్షించరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం దృఢంగా ఉందని స్పష్టం చేశారు. పథకాల ద్వారా మహిళలకు అండగా నిలుస్తున్న ఈ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం రాజకీయ కక్ష తీర్చుకోవడమేనని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే తుది నిర్ణయం చెబుతారని ఆయన పునరుద్ఘాటించారు. ఆ దృశ్యాలను తీసుకొచ్చి అమరావతిలో వాగులు పొంగాయి, చట్టాలు పొంగాయి, ఇక్కడ ఈ ప్రాంతంలో అంతా మునిగిపోయిందని తప్పుడు కథనాలు, తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఈ తప్పుడు కథనాలు, తప్పుడు వ్యాఖ్యలు, ఈ ఫేక్ ప్రచారాలు పక్కన పెట్టి అసెంబ్లీకి వచ్చి చూడు, సెక్రటేరియట్కి వచ్చి చూడు, హైకోర్టుకు వచ్చి చూడు, SRM లో వేల మంది పిల్లలు చదువుతున్నారు, వెళ్ళి చూడు, రోడ్లు ఎలా ఉన్నాయో, విట్ ఎలా ఉందో చూడు, అమృత ఎలా ఉందో చూడు. ఈ తప్పుడు కథనాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మానుకో, ఇవన్నీ కూడా ప్రజలు హర్షించరు. నీ అసహనానికి కారణం ఏంటంటే తల్లికి 100 డబ్బులు ఆ కుటుంబాలకు డబ్బులు పడతా ఉంటే తట్టుకోలేకపోతున్నావు. స్త్రీ శక్తి ఆ బస్సు ప్రయాణం నీ అసహనానికి కారణమైంది. ఎందుకు ఉండలేకపోతున్నావు? ఎందుకు ప్రతిపక్షంగా నీ బాధ్యతను నిర్వర్తించలేకపోతున్నావు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 11 మంది కూడా శాసనసభ సమావేశాలకి రాకుండా కాలక్షేపం చేస్తా ఉన్నారంటే ఏ విధంగా నీ పార్టీ పరిస్థితుందో అర్థం చేసుకో. మన్యం ప్రాంత అభివృద్ధిపై మంత్రి సంధ్యారాణి ముఖ్య వ్యాఖ్యలు చేశారు. గిరిజనుల కష్టాలు తగ్గించేందుకు రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. గత 3 ఏళ్లలో డోలీ మోతల్ని పూర్తిగా తగ్గించే దిశగా కృషి చేశామని, ప్రస్తుత సంవత్సరంలోనే 60% మేర సమస్య పరిష్కరించామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారి సదుపాయాలు కల్పించడం ద్వారా ఆరోగ్య సేవలు, విద్య, ఉపాధి అవకాశాలు సులభతరం అవుతాయని వివరించారు. గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలు రూపొందిస్తోందని తెలిపారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కృషితో గిరిజనుల జీవన స్థాయిలో మార్పు తీసుకొస్తామని మంత్రి సంధ్యారాణి నొక్కి చెప్పారు. అంటే చాలా వరకు తగ్గాయి డోలీ మోతలు. పూర్తిగా అయిపోయాయని మాత్రం నేను చెప్పలేను కూడా. డోలీ మోతలు పూర్తిగా తగ్గాయి. మీరు కావాలంటే చూడండి, 60 to 70% తగ్గించామండి. 1000 నుంచి 1000 దాటే ఇస్తామండి మళ్ళీ ఈ సంవత్సరం కూడా. దానివల్ల ఏంటంటే డోలీ మోతలు పూర్తిగా ఈ సంవత్సరంలో నేను అనుకోవడం 90% వరకు తీసుకొస్తాం. అంటే ఇది 3 years ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే చాలా హిల్ టాప్ ఏరియాలో, అంటే మనం ఒక్కరోజు కూడా నడిచి వెళ్ళలేని హిల్ టాప్ ఏరియాలు కూడా ఉన్నాయి. అట్లాంటి దగ్గర కూడా మేము వేసుకుంటూ వస్తున్నాం. ముందు ఏంటంటే కనెక్టివిటీస్ చేస్తున్నాం. నా నియోజకవర్గంలో ఒక ప్లేస్ చెప్తాను. ఆ ఏరియాలో మీరు వెళ్ళడానికి 22 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. కాబట్టి క్రింద వరకు పైన 22 కిలోమీటర్ల రోడ్డు ముందు వేద్దాం అనుకుంటున్నాం. ఆ తర్వాత ఆ రోడ్డుకి ఆ గ్రామం నుంచి కనెక్టివిటీ తర్వాత ఇస్తాం. అరకు పార్లమెంట్లో కేవలం 3 నుంచి 4 వేల కోట్లు ఉంటే కానీ రోడ్లు వేయలేమండి. ఎస్టిమేషన్స్ ఆల్రెడీ మా దగ్గర రెడీగా ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్క సంవత్సరం చేసుకుంటూ వెళ్తున్నాం. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ను ప్రజలు ఎవరో వంగవీటి రంగాలు ఆదరిస్తున్నారని అన్నారు. వంగవీటి రంగాను అప్పటి ప్రభుత్వం కొంతమంది నేతల సహకారంతో చంపించారని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేశారు. రంగ నిరాహార దీక్షకు దిగుతూ తన ప్రాణాల రక్షణ కోరారని తెలిపారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈ రోజు మన మధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేస్తున్నారని, అందుకే ప్రజలు ఆయనను విశ్వసించి అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. జనసేనకు పెరుగుతున్న ఆదరణతో రాష్ట్ర రాజకీయాల్లో పవన్ ప్రభావం పెరుగుతుందని ఆయన చెప్పారు. ఎన్నో పోరాటాలు చేసి సెంటర్ స్థాయిని ఎదిగి భారతదేశంలోనే ఆయన మరణాన్ని ఎవరో మర్చిపోని విధంగా మరి ఈ ప్రజలు గుర్తించిన విషయం మీకు తెలుసు. ఆయన నాకు ప్రాణ రక్షణ కల్పించండి అని నిరాహార దీక్ష చేసిన సమయంలో కొంతమంది నాయకులు మరి అతన్ని ప్రభుత్వంతోనే చంపించిన సందర్భం మీ అందరికీ తెలుసు. అలాంటి నాయకుడు మనకు లేకపోవడం, చాలా మంది బడుగు బలహీన వర్గాలకి ఆశాజనకంగా లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, వంగవీటి మోహన్ రంగా గారు చూసుకుని అందరూ కూడా ఇవాళ ఆయన ఆదరించారు పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే ఆ మరో పవన్ కళ్యాణ్, మరో వంగవీటి రంగాగా మరి ఇక్కడ జనం అందరూ కూడా ఆరాధించి మొన్న ఎలక్షన్ లో మీ అందరూ గెలవడానికి కానీ, మరి అందరూ కూడా మీరందరూ ఓట్లు వేయడానికి కానీ కారణం వంగవీటి మోహన్ రంగా గారు ఆ రోజు చేసిన భేదం. ఆ తర్వాత చిరంజీవి గారు పార్టీ పెట్టడం, అందరిలోనూ మేల్కొల్పు రావడం, మన శక్తి ఏంటో మనం తెలుసుకోవడం జరిగింది. రంగా గారిని కనుక మరి ఆయనతో మేము ట్రావెల్ చేసిన వ్యక్తులం. ఆయన చెర్లూరుపేటలో జైల్లో ఉన్నప్పుడు దాదాపుగా విజయవాడ నుంచి 100 బుల్లెట్లతో ఆయన ఎస్కాట్ చేసి తీసుకెళ్ళాం. 10 రోజులు చెర్లూరుపేటలో ఉన్నా నేను జైల్లో చంపేస్తానంటే
అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా దురదృష్టకరం. మరి ఆయన పోయి 40 సంవత్సరాలు 4 దశాబ్దాలు అయినా అవుతుంది దగ్గరగా. అయినప్పుడు కూడా ఆయన మర్చిపోకుండా ఇప్పుడున్న యువత అందరూ కూడా కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి గ్రామాన్న విగ్రహాలు పెట్టడం. భారతదేశ చరిత్రలో అంబేద్కర్ గారి తర్వాత అన్ని విగ్రహాలు ఉన్న వ్యక్తి, ఒక సామాన్య వ్యక్తి, ఒక అంగవీటి మోహన్ రంగా చెప్పడం అత్యంత. మరి అలాంటి వ్యక్తి విగ్రహావిష్కరణ చేసే అవకాశం నాకు అన్నగారు లాంటి వ్యక్తి. ఎందుకంటే ఆయనతో మాకు కొంత తోటగోపి నేను కూడా ఎక్కువ ఆయనతోని. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదని జగన్మోహన్ రెడ్డి ప్రధాని ముందే ధైర్యంగా చెప్పారని గుర్తు చేశారు. కూటమికి ఓటేయడం అంటే ప్రైవేటీకరణను ఓటేయడమేనని జగన్ అప్పుడే హెచ్చరించారని తెలిపారు. కానీ ఇప్పుడు కూటమి పాలనలో 32 డిపార్ట్మెంట్లను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గత 14 నెలల్లో కార్మికులను తొలగిస్తూ ప్లాంట్ను నిర్వీర్యం చేశారని విమర్శించారు. కార్మికుల భవిష్యత్తును కాపాడాలంటే ప్రజలు ఈ కుట్రను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. చేస్తూ అడుగులు వేస్తున్నటువంటి విషయాన్ని మనం చూసాం. దానికి సంబంధించినటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ కూడా ఈ మొత్తం ఈ 32 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చినటువంటి ఏవైతే ఈ నోటీసులు, ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటీసు 16/8/2025 అంటే నిన్న కాక మొన్న రాత్ర ఇష్యూ చేస్తూ ఇచ్చినటువంటి నోటీసులు ఇవి. పూర్తిగా అన్ని విభాగాల్ని అనుకుంటా 2021 జనవరిలో ఏ రోజైతే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి డిజిన్వెస్ట్మెంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఏదైతే ఉందో ఆ రోజు నుంచి ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వస్తే విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి వేదిక మీద ప్రజలను ఉద్దేశిస్తూ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు, ముఖ్యంగా పోరాట కమిటీ ఏదైతే ఉందో పోరాట కమిటీ తీసుకున్నటువంటి ఏ నిర్ణయాన్నైనా, పోరాట కమిటీ ఏ పోరాటం చేస్తామన్నా సరే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి పోరాటానికి మద్దతిస్తూ ప్రతి పోరాటంలో పార్టిసిపేట్ చేస్తూ లా అండ్ ఆర్డర్ పరంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకుండా వారికి సహకరిస్తూ దాదాపు మేము అధికారంలో ఉన్నటువంటి 2024 జూన్ వరకు అధికారంలో ఉన్నటువంటి ప్రతి సందర్భంలో కూడా వారికి సహకరిస్తూ వారి టెంట్ వేస్తే బీసీల అభ్యున్నతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని టీపీసీసీ కల్లుగీత విభాగం చైర్మన్ శ్రీ కె నాగరాజు గౌడ్ అన్నారు. వెనుకబడిన వర్గాల హక్కుల కోసం తీసుకున్న చర్యలో బీసీ బిల్లు రూపకల్పన ఒక చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు. తెలంగాణలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం సీఎం కృషి చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. బీసీల సాధికారత కోసం ప్రత్యేక విధానాలు అమలు చేయాలని సీఎం చూపుతున్న కట్టుబాటుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ బిల్లు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి రాష్ట్ర పురోగతికి మూల స్తంభమని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీ వర్గాల కలల్ని నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. ప్రత్యేక గౌడ సమాజం నుండి మిగతా కులాల నుండి అన్ని కులాల నుండి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా అనేక సంవత్సరాల నుండి కూడా ఆనాడు ఆంధ్ర పాలకుల్లో చాలామంది కూడా విగ్రహాలు ట్యాంకు బండి మీద అనేక మంది ఉన్నా కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి చాకలి ఐలమ్మ కానీ సర్దార్ సర్వాయి పాపన్న కానీ కొమరం భీము కానీ అనేక మంది యొక్క త్యాగదనుల యొక్క అక్కడ విగ్రహాలు లేవని చెప్పి అనేక పురాణాలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. గతంలో తెలంగాణ వాదం తీసుకున్నటువంటి కేసీఆర్ గారు కూడా ఆనాడు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ట్యాంకు బండి పైన ఏదైతే తెలంగాణ పోరాటంలో ఉన్నటువంటి వ్యక్తులను మర్చిపోయారు వాళ్ళందరూ కూడా విగ్రహాలను పెడతామని చెప్పారు. కానీ మర్చిపోయినటువంటి చరిత్ర వారిది. ఏనాడైతే 18 నెలలు 20 నెలలు మాసాల్లోనే ట్యాంకు బండి పైన అనేక సంవత్సరాల నుండి కూడా అనేక సంఘాలు అనేక పార్టీలు కూడా ట్యాంకు బండి మీద సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెట్టాలనుకున్నారు. కానీ ఎవరికి సాధ్యం కాలే. ఈరోజు పిసిసి అధ్యక్షులుగా బొమ్మ మహేష్ కుమార్ గౌడన్న గారు మరియు రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు మధు యాస్కన్న గారు వీళ్ళందరూ కూడా
ఆముదాల వలస నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే కూనా రవికుమార్ తనను లైంగికంగా వేధించారని, ఎప్పటికప్పుడు రివ్యూలని తన ఇంటికి పిలిపించుకుని రాత్రి 10 గంటల 11 గంటల సమయంలో కూర్చోబెట్టేవారని, రాత్రి వేళలో వీడియో కాల్స్ చేసేవారని, ఫోన్ చేసి మానసికంగా శారీరకంగా వేధించేవారని, అప్పటికి కూనారవి మాటలు ఆమె వినకపోయేసరికి ఒకరోజు తన అనుచరులను పంపించి ఆమెను కూనారవి మాటలను వినాలని, వింటే నీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని, లేనిచో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారని, అయినప్పటికీ ఆమె కూనరవికి లొంగకపోయేసరికి రెగ్యులర్ పోస్టులో ఉన్న తనని ఆ పాఠశాల నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న కంచిలి కేజీబీబీకి బదిలీ చేయడం జరిగిందని ఆమె వాపోయారు. నిజానికి ఒంటరిగా ఉన్న 35 ఏళ్ల ఒక దళిత మహిళ ఉపాధ్యాయురాల పట్ల ఇలా ప్రవర్తించడం చాలా దారుణమని, ఆ విషయంలో ఆమెకు వైఎస్ఆర్సీపీ అన్ని విధాలుగా తోడుగా నిలుస్తోందని, పార్టీ దళిత విభాగం కూడా తనకు తోడుగా ఉంటుందని చింతాడ రవికుమార్ అన్నారు. కంచిలి కేజీబీబీకి ట్రాన్స్ఫర్ చేశారని, నేనే గాని తను అనుకున్న తను ఏదైతే కోరుకుంటున్నాడో తనకు లొంగిపోయి ఉంటే నేను మళ్ళీ అదే ప్లేస్ లో ఉండేదాన్నని, నేను అలాంటి అమ్మాయిని కాదని, అలా నేను చేసుంటే నాకు ఈ వేధింపులేవి ఉండేవి కాదని చెప్పేసి ఆవిడ క్లియర్ గా అనేక మీడియా సమావేశాల్లో చెప్పడం జరిగింది. ఈ 2-3 రోజులు మీరందరూ చూశారు. నేను ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నాను ఆయన కోన రవికుమార్ గారిని. ఆవిడ ఏదో కుటుంబ సమస్యలతో ఒంటరిగా ఉంది. ఒంటరి మహిళ, దళిత మహిళ, 33 సంవత్సరాలు ఏజ్ ఉన్న ఆవిడ. నీ కూతురు వయసు నీకు 57 సంవత్సరాలు, 57-58 సంవత్సరాలు. నీ కూతురు వయసు ఉన్న ఆవిడ. ఆవిడతో ఇలా ప్రవర్తించడం ఇది సబబేనా? ఇది మంచి చర్యేనా? ఆమెను రాత్రి 10-10:30 వరకు మీ ఆఫీసులో ఉంచి రివ్యూలు ఏంటండి? లేడీస్ ని, ఉద్యోగుల్ని రాత్రి 10-10:30 వరకు ఉంచి రివ్యూలా? రాత్రి మీద కాల్ చేసి వీడియో కాల్లా? వీడియో కాల్ చేస్తే రివ్యూనా? వీడియో కాల్ చేయాలా? రివ్యూ చేయాలంటే మామూలు కాల్ చేయొచ్చు కదా, గ్రూప్ కాల్ చేయొచ్చు కదా, వాయిస్ కాల్ చేయొచ్చు కదా. వీడియో కాల్ చేయడం ఏంటి? మీకు ఏం అవసరం వచ్చింది రాత్రి మీద వీడియో కాల్ చేసి? ఆ ఫోటోలు చూడండి. వాళ్ళు నైటీలతో ఉంటే వాళ్ళని వీడియో కాల్ పెట్టేసి ఈయన ఒక పక్క, వాళ్ళు ఒక పక్క. వాళ్ళ కింద ఉన్న వాళ్ళంట వీడియో కాలే సార్ చేయమన్నారని చెప్పడం అంట. ఎందుకోసం అది? ఆవిడ తప్పు చేస్తుంటే అధికారులు అడగాలి. ఎమ్మెల్యేకి ఏం సంబంధం? ఎమ్మెల్యే కలెక్టర్ గారికి గానీ లేకపోతే సంబంధిత అధికారులకు గానీ ₹1,00,000 పెట్టమనండి. నేను తప్పు చేస్తాను చర్యలు తీసుకోమని చెప్పండి. తర్వాత ఆర్జేడీ కూడా ఇచ్చారు కదా, ఆమెకి అసలు ఇన్ఫర్మేషన్ లేదట. ఆర్జేడీ ఈమె కూడా పిలవాలి కదా, ఈమె కూడా పిలిపించి అడగాలి కదా. అది కూడా భయభ్రాంతులు చేసి వాళ్ళ పిఏ డైరెక్ట్ వెళ్ళి వాళ్ళందరూ మీరు ఇక్కడ ఒక్కరు కూడా కేజీబీ ఉండరు. మీరు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రియల్ న్యూస్.